సోషల్ మీడియాలో వచ్చి ప్రతి వార్తను నమ్మేస్తున్నారా? ముఖ్యంగా ఆలయాల్లోని బంగారంపై కేంద్ర ప్రభుత్వం కన్నేసిందని, దేశవ్యాప్తంగా ఆలయాలలో ఉండే పసిడిని మానిటైజ్ చేస్తూ బాండ్లు జారీ చేయబోతోందంటూ గత కొన్ని రోజులుగా నెట్టింట ఒక వార్త తెగ హల్చల్ చేస్తోంది. దీనిపై భక్తుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవడంతో చివరకు కేంద్ర ఆర్థిక శాఖ స్వయంగా రంగంలోకి దిగింది. మంగళవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ ఈ ప్రచారానికి చెక్ పెట్టింది. ఆలయాల బంగారం మానిటైజేషన్పై వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమని, కేంద్ర ప్రభుత్వం అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని స్పష్టం చేసింది. ఇవన్నీ ప్రజలను తప్పుదోవ పట్టించే కథనాలేనని కొట్టిపారేసింది. ఇలాంటి ధృవీకరణ లేని సమాచారాన్ని నమ్మవద్దని, ప్రచారం చేయవద్దని కేంద్రం హెచ్చరించింది. ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి విధానపరమైన నిర్ణయాలైనా అధికారిక వెబ్సైట్లు, ప్రెస్ నోట్ల ద్వారానే తెలియజేస్తామని స్పష్టం చేసింది. ప్రజలు అనవసర గందరగోళానికి గురి కావద్దని కోరింది.